కూర్చోండి, వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి రూతు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి రూతు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, 220వ పేజీ, 1వ అధ్యాయం 5వ వచనం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. మనం చదువుకున్న ఈ లేఖన భాగములో నయోమిని గురించి చెప్పబడిన మాటను మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథము ధ్యానించడం అయిపోయాక గత ఆదివారం ఈ రూతు గ్రంథాన్ని ధ్యానించడం మనం మొదలు పెట్టుకున్నాం. వీరు బెత్లెహేము, యూదా బెత్లెహేమును విడిచి మోయబు దేశానికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళటము ద్వారా శాపాన్ని కొని తెచ్చుకోవడం, ఎందుకు శాపము భక్తి కలిగిన ఆ కుటుంబాన్ని ఆవరించింది అనేదానికి కారణాలు, మోయబు యొక్క పుట్టుక, వీటన్నిటిని గురించి చాలా విశ్లేషణాత్మకంగా గత ఆదివారం మనం ధ్యానం చేసుకున్నాం. ఇక నయోమిని గురించి మీకు పరిచయం చేయని అవసరం లేదు. ఈమె యూదా బెత్లెహేముకి చెందిన ఆమె. ఈమె యూదా బెత్లెహేం అనే మంచి ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయబు దేశానికి వెళ్ళింది. అక్కడ తన భర్తను, తన కుమారులనిద్దరిని కూడా ఆమె పోగొట్టుకుంది. అంటే బెత్లెహేములో కరువు రావడం వలన మోయబు దేశానికి వెళ్ళారు. మోయబు దేశానికి వెళ్ళిన వెంటనే సమృద్ధి ఉన్నను మరి ఏ కారణము చేత వారు చనిపోయారు అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నమోదు చేయబడలేదు. కానీ నయోమి కనిన 2 కుమారులు మరియు నయోమి భర్త ముగ్గురిని కూడా ఆమె పోగొట్టుకుంది. మోయబు దేశానికి వెళ్ళాక నయోమి తన 2 కుమారులకి కూడా మోయబు స్త్రీలనిచ్చి వివాహం చేసింది. అంటే పరదేశస్తులనిచ్చి వివాహం చేసింది. వీరేమో యూదా దేశానికి చెందినవారు. యూదా దేశానికి చెందిన తన 2 కుమారులకి, అంటే యూదా దేశం యొక్క నేషనాలిటీ కలిగిన తన 2 కుమారులకి మోయబు దేశపు నేషనాలిటీ కలిగిన 2 స్త్రీలనిచ్చి వివాహము చేసింది. అనుకునని పరిస్థితులు వారికి కలుగటం వలన, ప్రతికూలమైన పరిస్థితులు వారికి కలగడం వలన తన భర్త నయోమి అనబడే స్త్రీ యొక్క భర్త నయోమి యొక్క 2 కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు 3 స్త్రీలు మాత్రమే మిగిలారు. ఈ 3 కూడా విధవరాండ్రైపోయారు. ఈ 3కి కూడా భర్తలు లేని పరిస్థితి. నయోమి తన భర్తను పోగొట్టుకుంటే మోయబు దేశానికి చెందిన ఈ 2 స్త్రీలు కూడా తమ భర్తలను పోగొట్టుకున్నారు. అంటే నయోమి యొక్క కోడండ్రు నయోమి కుమారులను పోగొట్టుకున్నట్లుగా వీరు వారి భర్తలను కోల్పోయారు. అంతా ఒక కుటుంబమే. ఈ కుటుంబములో మగ దిక్కు అనేది లేకుండా పోయింది. యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయబు దేశానికి వెళ్ళిన కరెక్ట్గా 10 సంవత్సరాలకి, ఆ వచనంలో మనం చదువుకున్న ఇంచుమించుగా వారు 10 సంవత్సరములు అక్కడ నివాసము చేశాక ఈ 10 సంవత్సరాలు కూడా సమృద్ధిని అనుభవించారు. ఈ 10 సంవత్సరాలు కూడా సుఖ సంతోషాలను అనుభవించారు. ఈ 10 సంవత్సరాలు కూడా నెమ్మదిని అనుభవించారు. ఈ 10 సంవత్సరాలు కూడా ఏ లోటుపాటు లేకుండా వారు సుఖ జీవనాన్ని గడిపారు. ఈ 10 సంవత్సరాలు కూడా వారు ఎటువంటి దుఃఖమును కన్నీటిని చూడకుండా చక్కగా కుటుంబం అభివృద్ధి చెందుతూ వచ్చింది. చక్కగా వివాహ కార్యక్రమాలు జరిగినాయి. చక్కగా కుమారులు 2 వివాహము చేసుకున్నారు. చక్కగా వీరి కుటుంబం అంతా అభివృద్ధి చెందుతూ ఉన్న అటువంటి తరుణములో సడన్ గా అనుకోకుండా కుటుంబ యజమానుడైన
ఆ మూల పురుషుడు నయోమి యొక్క భర్త, అంటే ఈ ఇద్దరు కుమారుల యొక్క తండ్రి చనిపోయాడు. అయ్యో భర్త చనిపోయాడే. మనం అనుకుంటే నయోమి యొక్క భర్తకి ఒకవేళ వయసు పెరిగిపోయి ఉండవచ్చు. ఎందుకంటే క్రింద వచనాల్లో నయోమి ఒక మాట చెబుతుంది. ఏమనంటే, నేను మరలా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడానికి వయస్సు నాకు లేదు, ఎందుకంటే నేను వృద్ధాప్యమందున్నాను, నన్ను వివాహం చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రారు అనే మాట చెబుతుంది. అంటే నయోమితో మనం కంపేర్ చేసుకొని చూస్తే నయోమి కన్నా ఎక్కువ వయస్సు కలిగిన వాడే అయి ఉంటాడు ఆమె భర్త. కనుక ఒకవేళ ఆయన వయస్సు అయిపోయి కాలగమనం చేత మరణించి ఉండవచ్చేమో అని మనము అనుకునినా కూడా నయోమి యొక్క ఇద్దరు కుమారులు మాత్రం యవ్వన వయస్సులో ఉన్నవారు, లేత ప్రాయములో ఉన్నవారు, నడి వయస్సులో ఉన్నవారు. వారిద్దరు ఎందుకు చనిపోయారు అనేది మనకి కొద్దిగా సందేహ ఇదిగా ఉంటుంది. నయోమి యొక్క భర్త చనిపోయాడు అంటే ఒక కారణం ఉంది. వృద్ధాప్యం వచ్చేసింది, బలహీనుడైపోయి వయసు అయిపోయి చనిపోయి ఉండవచ్చు. కానీ నయోమి యొక్క ఇద్దరు కుమారులు ఎందుకు చనిపోతారు? నడి వయస్సులో ఉన్నారు, నడి ప్రాయంలో ఉన్నారు. లేదా ఒక కుమారుడు, చిన్న కుమారుడు, జ్యేష్ఠ పుత్రుడు యాక్సిడెంట్లోనో లేదా జబ్బును పడో ఏదో అనారోగ్యము చేతనో ఏదైనా కారణము చేతనో చనిపోయినా కూడా చిన్న కుమారుడు కూడా చనిపోయాడు. ముగ్గురు మగవారు, ఇంట్లో ఉన్న ముగ్గురు పురుషులు కూడా చనిపోయారు. ఒక్కొక్క స్త్రీ వారి వారి యజమానులను కోల్పోయింది. భర్త అంటే యజమానుడు, కుటుంబానికి యజమానుడు, భార్యకు యజమానుడు, పిల్లలకు యజమానుడు. భర్తను యజమానుడు అనవచ్చా అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దానికి ఆనవాలు ఉన్నాయి. ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి ఎవరన్నా చదవండి. ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనం. శారా, నేను బలము ఉడికిన దానను. శారా, నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా. స్తోత్రం, హల్లెలూయా. శారాకి పిల్లలు లేరు, వృద్ధాప్యం వచ్చేసింది. దరిదాపుగా ఇంచుమించు వారు 100 ఏళ్ల వయసులోనికి వచ్చే పరిస్థితుల్లో వారున్నారు. చాలా పండు ముసలివారు. అటువంటి వయస్సులో యేసుక్రీస్తు ప్రభువుల వారు వారి కుటుంబాన్ని దర్శించి సాక్షాత్తు ఆయనే త్రిత్వ స్వరూపిగా వారి గృహములోనికి విచ్చేసి ఒక వాగ్దానాన్ని చేస్తా ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించాలి. అబ్రహాముతో ఒక వాగ్దానాన్ని చేస్తా ఉన్నాడు. అబ్రాము, మీదిటికి మరలా నేను వచ్చేసరికి నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు. శారా ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు. వారేమో వృద్ధాప్యంలో ఉన్నారు, అప్పుడు దాకా పిల్లలు లేరు. ప్రభువుల వారు వారి గృహాన్ని దర్శించి చేస్తున్న వాగ్దానం ఏంటంటే, మీదిటికి అంటే వచ్చే సంవత్సరం మరలా నేను నీ గృహానికి వచ్చేటప్పటికి నీ భార్య ఒడిలో చక్కని కుమారుడు ఉంటాడు. అప్పుడు శారా అనుకుంటుంది కదా, నేను బలము ఉడికిపోయిన దానను, నా గర్భము ఉడికిపోయింది, నా శరీరములో బలము లేదు, నా యజమానుడు వృద్ధాప్యములో ఉన్నాడు. అంటే యజమానుడు ఎవరక్కడ? శారా అనబడే ఆ స్త్రీ యొక్క యజమానుడు ఎవరండి అక్కడ? భర్త. అబ్రాము భర్తను యజమానుడు అని సంబోధిస్తుంది ఆమె. భర్తను యజమానుడని పిలుస్తుంది ఆమె. మొదటి పేతురు పత్రికలో కూడా 3వ అధ్యాయం 6వ వచనములో పేతురు ఆ విషయాన్ని చాలా చక్కగా ప్రస్తావిస్తాడు. శారా తన భర్తను యజమానుడా అని పిలిచి విధేయత కలిగి ఆయనకు పరిచర్య చేసిందని చదువుతారా ఎవరైనా? ఆ ప్రకారము శారా అబ్రహామును
యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. శారా అబ్రహామును ఏమని పిలుస్తుందండి? యజమానుడు అని పిలుస్తుంది. శారా తన భర్తను యజమానుడిగా సంబోధిస్తుంది. శారా తన భర్తను ఒక యజమానుడిగా ట్రీట్ చేస్తుంది. దాంతో పోల్చుకొని మనం చూస్తే నయోమి తన యజమానుని కోల్పోయింది, రూతు తన యజమానుని కోల్పోయింది. ముగ్గురు పురుషులు చనిపోయారు కదా, ఈ ముగ్గురు స్త్రీలు కూడా వారి వారి యజమానులను కోల్పోయారు. ముగ్గురిని వేరే వేరే కుటుంబాలుగా మనం విడదీస్తే 3 కుటుంబాల యొక్క యజమానులు కోల్పోయారు. యజమానులు లేని కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? నెమ్మది లేకుండా ఉంటాయి. యజమానులు లేని కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? నిత్యము దుఃఖములో ఉంటాయి. యజమానుడు లేని కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? నిత్యము కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. యజమానుడు లేని కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? సమాధానము లేని పరిస్థితులలో ఉంటారు. యజమానుడు లేకపోతే కుటుంబములో సమృద్ధి ఉండదు. యజమానుడు లేకపోతే కుటుంబములో పోషణ ఉండదు. యజమానుడు లేకపోతే కుటుంబానికి సంపాదన ఉండదు. యజమానుడు లేకపోతే కుటుంబములో నెమ్మది ఉండదు. యజమానుడు లేకపోతే కుటుంబములో సుఖము ఉండదు. యజమానుడు లేకపోతే కుటుంబములో ఉన్న చిన్న పిల్లల యొక్క ఆ జీవితాలు సుఖ జీవనముగా గడవవు. రోజు రోజు ఎలా తెచ్చుకోవాలి, ఎలా తినాలి, ఎలా త్రాగాలి, నిత్యము ఒక అన్వేషణ. అయ్యో మనకు ఏ దిక్కు నుండి సహాయం వస్తుంది, అయ్యో మనకు సహాయం చేసేవారు ఎవరు ఉన్నారని నలుదిక్కుల నుండి తేరి చూచుకొనవలసిన పరిస్థితి. యజమానుడు లేని కుటుంబాలలో ఇటువంటి పరిస్థితులు వస్తాయి. యజమానుడు లేని జీవితాలలో ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ ముగ్గురు స్త్రీలు కూడా వారి వారి యజమానులను కోల్పోయారు. ఈ 3 కుటుంబాలు కూడా వారి వారి యజమానులను కోల్పోయారు. యవ్వన వయస్సులో ఉన్న ఈ 2 స్త్రీలు, బలము కలిగిన ఈ 2 స్త్రీలు కుటుంబాన్ని కట్టుకునే ఆ వయస్సులో ఉన్న ఆ 2 స్త్రీలు కూడా కుటుంబాన్ని నడిపించవలసిన యజమానుణ్ణి కోల్పోయారు. వారి పరిస్థితికి ఎలా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. యజమానుడు లేని కుటుంబాలు, యజమానుడు లేని జీవితాలు, యజమానుడు లేని గృహాలు ఏ విధముగా ఉంటాయో ఈ దినాల్లో కూడా మనం అనేక కుటుంబాలను చూడవచ్చు. ఆ స్త్రీలు పడే వేదన ఎలా ఉంటుందంటే, తల్లి పడే ప్రసవ వేదనను మరలా జ్ఞప్తికి తీసుకుని వచ్చే విధంగా ఆ పరిస్థితులు ఉంటాయి. పిల్లల్ని పస్తు పడుకోబెట్టకూడదని ఆ తల్లి పడే వేదన, మా అమ్మకు కష్టము కలుగ చేయకూడదని ఆ పిల్లలు పడే వేదన, ఆ కుటుంబాల పరిస్థితి వర్ణనాతీతముగా ఉంటుంది. ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా యజమానుడు ఉండాలి. ప్రతి స్త్రీకి యజమానుడు ఉండాలి. ప్రతి పిల్లలకు యజమానుడు ఉండాలి. ప్రతి గృహానికి ఒక యజమానుడు ఉండాలి. ప్రతి సంఘానికి యజమానుడు ఉండాలి. ప్రతి విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఒక యజమానుడు ఉండాలి. నీ ఆధ్యాత్మిక జీవితానికి యజమానుడు లేకపోతే, నీ విశ్వాస బ్రతుకుకి యజమానుడు లేకపోతే, సంఘానికి యజమానుడు అనేవాడు లేకపోతే సంఘము యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నీ ఆధ్యాత్మిక జీవితం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నీ ప్రార్థన జీవితం ఎలా గడుస్తుందో తెలుసా? నీ విశ్వాసపు యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో తెలుసా? అవి వర్ణించలేని విధముగా ఉంటాయి. ప్రార్థన అనేది ఉండదు, విశ్వాసం అనేది ఉండదు. దుష్టుడు వచ్చి కలుపు మొక్కలను నాటుతాడు, సాతానుడు వచ్చి గురుగులను నాటుతాడు. నీ ఆధ్యాత్మిక జీవితం పతనమైపోతూ ఉంటుంది. లోకానుసారమైన బ్రతుకును నీ గృహంలోనికి తెచ్చి పెడతాడు. లోకానుసారమైన నడవడిక సంఘములోనికి వచ్చేస్తుంది. ఎందుకొరకు తెలుసా? అండగా నిలబడే యజమానుడు లేనప్పుడు బలముగా ఒక దృఢమైన అండగా నిలబడే
ఆ యజమానుడు ఒక ధ్వజముగా నిలబడి, యజమానుడు సంఘానికి, మీ జీవితాలకు, మీ గృహాలకు లేనప్పుడు దుష్టుడు అందులోనికి ప్రవేశించి నాశనములోనికి మిమ్మల్ని నడిపించే అవకాశం ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, మనము దుఃఖించవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనకొక యజమానుడు ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చదవండి త్వరగా. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను, చెప్పాలి గట్టిగా, నేను మీ యజమానుడను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. సాక్షాత్తు దేవుడు ఇశ్రాయేలీల ప్రజలతో చెబుతున్నాడు. ఏమనంటే, పిల్లలారా తిరిగి రండి, మరలా రండి, నేను మీ యజమానుడను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బహుశా ఇదే పిలుపు నయోమిని కూడా పిలిచి ఉంటుంది. మోయాబు దేశాన్ని విడిచిపెట్టి నయోమి మరలా యోధా బెత్లెహేముకు తిరిగి రా. ఈ రోజున దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఏమనో తెలుసా? యజమానుడు లేని అటువంటి ఆ అవిశ్వాస బ్రతుకును విడిచిపెట్టి యజమానుని కలిగిన ఒక ఆధ్యాత్మిక పరిస్థితిలోనికి మనం ప్రవేశించాలి. మన గృహాలకు దేవుడే యజమానుడిగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాలకు ఆయనే యజమానుడిగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభుల వారు మన యజమానుడు. యజమానుడు అని ఎవరిని అంటారంటే, మనకి తెలిసినంత వరకు మన ఎవరి కిందైనా ఒక బానిసగా పనిచేస్తేనో, ఎవరి కిందైనా ఒక పనివారిగా పనిచేస్తేనో, ఎవరి దగ్గరైనా ఒక సహాయకుడిగా మనం నియమింపబడితేనో, ఆ పైనున్న వ్యక్తి మనకు యజమానుడు. రాజుగారి క్రింద మంత్రులు, భటులు, సైనికులు వీరందరూ ఉన్నారనుకోండి. వీరందరూ రాజుగారిని ఏమని సంబోధిస్తారో తెలుసా? మా యజమానుడా. ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఆ ధనవంతుని గృహములో అనేక పనివారు ఉన్నారనుకోండి, గృహ నిర్వాహకులుగా, కార్యనిర్వాహకులుగా, ఆ ధనవంతునికి సహాయకులుగా, పనిచేసే వారిగా పనివారు ఉన్నారనుకోండి. ఆ ధనవంతుడిని వీరందరూ ఏమని సంబోధిస్తారో తెలుసా? మా యజమానుడా, మా యజమానుడా. ఆయనే మా యజమానుడు. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఆయనే మా ఓనర్ గారు, ఆ కంపెనీ ఓనర్ ఆయనే, ఆ కారు ఓనర్ ఆయనే, ఆ షెడ్ ఓనరు ఆయనే. ఓనర్ అనే మాటకి తెలుగులో పరిభాషలో మనం చెప్పుకోవాలంటే యజమానుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భర్త యజమానుడు, మనల్ని పనికి పెట్టుకున్నవాడు యజమానుడు. మన ఎవరి క్రింద ఉంటామో ఆయన యజమానుడు. అర్థమైందా? భర్త యజమానుడు. మన ఎవరి దగ్గర పని చేస్తామో, ఎవరి గృహములో పని చేస్తామో, ఎవరి క్రింద పని చేస్తామో వారు మన యజమానులు. ఎవరైతే మనల్ని పోషిస్తారు, ఎవరైతే మనల్ని నడిపిస్తారో, ఎవరైతే మన మీద అధికారము కలిగి ఉంటారో వారు మన యజమానులు. యెషయా గ్రంథంలో అంటాడు ఒక చోట, సమయం అయిపోతుంది, నేను మీకు భర్తనై ఉన్నాను అని. నిన్ను సృష్టించిన వాడను నేనే, నేను నీకు భర్తనై ఉన్నాను అంటాడు దేవుడు. అంటే ఆయనే మన యజమానుడు. రెండవదిగా చూస్తే, తన సంఘములో పనివారిగా మనల్ని చేర్చుకొని పని ఇచ్చిన యజమానుడు కూడా ఆయనే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమనే ఆయన భవనములు, సంఘమనే ఆయన పరిపాలనలో, ఆ ఇంద్ర భవనములో మనకు ఒకంత చోటిచ్చి మనకు ఒక పనిని అప్పగిచ్చాడు. అది ప్రార్థన చేసే పని కావచ్చు,
సంఘమును చక్కదిద్దే పని కావచ్చు, మందిరాన్ని ఊడ్చే పనే కావచ్చు, మందిరములో గాన పరిచర్య చేసే పనే కావచ్చు, మందిరములో స్వస్థత పరిచర్య చేసే పనే కావచ్చు, మందిరము మీద ఆ లీడింగ్ చేసే పరిచర్య కావచ్చు, మందిరములో ఒక నాయకుడిగా ఉండే పరిచర్య కావచ్చు. ఏది ఏమైనా సంఘములో చేర్చబడిన ఒక్కొక్కరికి ఆయన ఒక్కొక్క పనిని అప్పగిస్తాడు, ఒక్కొక్క తలాంతునిస్తాడు. దానిని వృద్ధి చేసుకొనవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజున నువ్వు సంఘములో చేర్చబడ్డావంటే, బాప్తిస్మము తీసుకొని రక్షణ పొంది సంఘములో ఒక సభ్యునిగా నువ్వు చేర్చబడ్డావంటే, దేవుడు నీకు ఏదో ఒక పనిని అప్పగించాడు. ఎందుకంటే ఆయన నీకు యజమానుడిగా ఉండటానికి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఆధ్యాత్మిక జీవితాలకు ఒక భర్తగా, ఒక యజమానుడిగా ఉండేది ఆయనే. అంత మాత్రమే కాదు, మన ఆధ్యాత్మిక జీవితాలలో మనకంటూ ఒక పనిని అప్పగించి, ఇదిగో ఏ సమయంలో కూడా ఖాళీగా ఉండకుండా, ఒకవేళ ఖాళీగా ఉంటే దుష్టుడు శోధనలో పడవేస్తాడేమో, దుష్టుడు గురుగులు నాటుతాడేమో అని మనం ఏ సమయంలో కూడా ఖాళీగా ఉండకుండా ప్రభు మనకు ఒక పనిని అప్పగించాడు. అది ఏ పనో మనము గుర్తించి ఆయన అధికారం క్రింద ఆయన మనకు అప్పగించిన పనిని నమ్మకముగా చేయవలసిన వారమై ఉన్నాము. ఉపమానములో యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతారు కదా, ఒక వ్యక్తికేమో 5 తలాంతులని ఇచ్చాడు, ఒక వ్యక్తికేమో 2 తలాంతులని ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికేమో 1 తలాంతుని ఇచ్చాడు. జాగ్రత్తగా ఆలకించాలి. నేను మరలా వస్తానని చెప్పి వెళ్ళాడు. ఇవి మీ దగ్గర ఉంచండి, నేను మరలా మీ వద్దకు వస్తాను, వచ్చినప్పుడు అడుగుతాను అని చెప్పి వాళ్ళకి 5 తలాంతులు ఒకనికి, 2 తలాంతులు ఒకనికి, 1 తలాంతు ఒకడికి ఇచ్చి వెళ్ళాడు. ఈ 5 తలాంతులు తీసుకున్నవాడు చక్కగా 5 తలాంతులను వినియోగించి ఏదొక పని చేసి ఆ 5 తలాంతుల్ని 10 తలాంతులుగా మార్చాడు. 5కి 5 చేర్చాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు, అయ్యో యజమానుడు, నా యజమానుడు మరలా వస్తానన్నాడు, వీటిని అడుగుతానన్నాడు, కనుక వీటిని అభివృద్ధి చేయాలి అని చెప్పి వాడు కూడా 2కి 2 4 చేశాడు. వారు వాటిని ఏ విధంగా ఉపయోగించారనేది మనం ఒకంత ప్రక్కన పెడితే, ఆ రెండిటిని ఇంకో 2 చేశాడు. అంటే 5 తలాంతులు కలిగిన వాడేమో 5 చేర్చి 10 చేశాడు. 2 తీసుకున్నవాడు ఇంకో 2 చేసి 4 చేశాడు. 1 తీసుకున్నవాడు మాత్రం ఈయన కొద్దిగా తల తెక్కులోడు, తలమాసినోడు, ఎప్పటికైనా వస్తాడు, నాది నాకీ అంటాడు, గదుంతాడు, అజమాయిషి చేస్తాడు, పెత్తనాన్ని చెలాయిస్తాడు అని చెప్పి, ఏంది ఈయనకి ఇచ్చేద్దాం, మనకెందుకు, ఎరు సొమ్ము చెప్పాలి, ఎరు సొమ్ము బరువు చేటు మనకెందుకురా బాబు అనుకొని ఆ 1 తలాంతుని తీసుకెళ్ళి భూమిలో గొంత దువ్వి ఆ గొంతులో దాన్ని దాచిపెట్టి పూడ్చేశాడు. యజమానుడు రానే వచ్చాడు. ఈ 5 తలాంతులు ఇచ్చిన వాడిని అడిగాడు, బాబు నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏమైనాయి? యజమానుడా, నువ్వు చెప్పి వెళ్ళావు కదా మళ్ళా వస్తానని, నువ్విచ్చిన 5కి నేను ఇంకా 5 చేర్చి వాటిని 10 చేశాను, ఇగో 10. అప్పుడు అంటాడు కదా ప్రభు, బలా నమ్మకమైన మంచి దాసుడా. 2 తలాంతులు ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళాడు, బాబు నీకు 2 తలాంతులు ఇచ్చాను కదా, ఆ 2 తలాంతుల్ని ఏం చేశావు? యజమానుడా, నువ్వు మళ్ళా వస్తానన్నావు, మళ్ళా అడుగుతానన్నావు, అది నాకు జ్ఞాపకంలోనే ఉంది, అందుకొరకే నువ్వు వచ్చే ఈ క్షణము వరకు కూడా ఆ 2 తలాంతుల్ని నేను పెట్టుబడిగా పెట్టి కష్టపడి ఆ 2టికి ఇంకో 2 సంపాదించాను, ఇదిగో 4 తలాంతులని ప్రభు వారి చేతిలో పెడతాడు. అప్పుడు వానిని గురించి కూడా దేవుడు ఏమంటాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా. 3వ వాడి దగ్గరికి వచ్చాడు. అసలు ప్రభు కాదు తలకు మాసినోడు, వీడు తలకు మాసినోడు. వీడి ఆలోచన ఒక తలబిరుసు ఆలోచన.
వీడు దీనిని మెరుగుపరచాలన్న ఆలోచన లేకుండా ఈయన ఎప్పటికైనా వస్తానన్నాడు, అకస్మాత్తుకు వచ్చి అడుగుతానన్నాడు, ఏ క్షణాన్ని వచ్చి అడుగుతాడు మనకు తెలియదు కదా అని గొంతదొవి, భూమిలో గొంతదొవి గొంతులో దాచిపెట్టాడు కదా. యజమానుడు ప్రభువుల వారు వచ్చి అడగగానే, బాబు నీకు ఒక తలాంతి ఇచ్చాను, నువ్వేం చేశావు? 5 ఇచ్చినవాడు 5కి 5 10 చేశాడు, 2 ఇచ్చినవాడు 2కి 2 4 చేశాడు, నీకు ఇచ్చిన ఒక తలాంతుని ఏం చేశావు అని ప్రభువు అని అడిగినప్పుడు, అయ్యా అయ్యా నువ్వు మళ్ళా వస్తావని నాకు తెలుసు, నువ్వు ఇట్లా అడుగుతావని కూడా నాకు తెలుసు, నాకెందుకు వచ్చిన గొడవని నువ్వు ఇచ్చింది ఇచ్చినట్టుగా భూమిలో గొంతు దువ్వి దాచిపెట్టద్దా? గొంతు దువ్విన దగ్గరకు వస్తే దాన్ని తవ్వి నీది నీకు ఇస్తా, ఇక నీకు నాకు తెగదింపులు, నీకు నేను ఏమాత్రం కూడా ఇక అచ్చులేను, నీ వస్తువు నా దగ్గర లేదు, నా వస్తువు నీ దగ్గర లేదు. వానిని గురించి ప్రభు ఏమని ఉంటాడు? బడా నమ్మకమైన నా చక్కని మంచి దాసుడా అని ఇంకా ఎక్కువ వర్ణించుంటాడా? తిట్టాడు, బడా అనమ్మకమైన చెడ్డ దాసుడా. ఇక ఒక మాటలో చెప్పాలంటే నమ్మక ద్రోహి అని. ప్రభు సంఘములు అలాగుననే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతునిస్తాడు, ఒక్కొక్కరికి ప్రార్థన చేసే వరం ఇస్తాడు, ఒక్కొక్కరికి చక్కగా బోధ చేసే తలాంతునిస్తాడు, ఒక్కొక్కరికి చక్కగా పాటలు పాడే తలాంతునిస్తాడు, ఒక్కొక్కరికి చక్కగా మందిరాన్ని శుభ్రపరిచే తలాంతునిస్తాడు, ఒక్కొక్కరికి చక్కగా నాయకత్వాన్ని చేసే తలాంతునిస్తాడు, ఒక్కొక్కరికి చక్కగా ఆరాధన చేసే తలాంతునిస్తాడు, ఒక్కొక్కరికి మంచి అన్య భాషల వరాన్ని ఇస్తాడు, ఒక్కొక్కరికి బుద్ధి జ్ఞాన వాక్యం అనే వరాన్ని ఇస్తాడు, ఒక్కొక్కరికి స్వస్థత చేయు వరాన్ని ఇస్తాడు, ఒక్కొక్కరికి వివేచన వరాన్ని ఇస్తాడు, ఒక్కొక్కరికి 9 వరాలను కూడా ఇవ్వచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ప్రభువు తన ఇష్టము చొప్పున కొన్ని తలాంతులను ఇస్తాడు. వాటిని మనం ఏం చేయాలంటే రోజు రోజుకి ఎప్పుడు దాకా? ప్రభువు మరలా 2వ రాకడలో వచ్చేదాకా. ఇప్పుడు మనకి యజమానుడై ఉన్న దేవుడు సంఘములో మనకి ఒక పనిని అప్పగించాడు. ఆ పని ఏంటయ్యా అంటే కొన్ని తలాంతులను ఇచ్చి వెళ్ళాడు. పరిశుద్ధాత్మను మనకు సహాయకుడిగా పెట్టి, ఆదరణకర్తగా పెట్టి, సర్వసత్యములోనికి నడిపించేవాడిగా పెట్టి, పరిశుద్ధాత్ముడే మన పక్షముగా విజ్ఞాపన చేసేవాడిగా మనకి ఇచ్చి, భారమంతా మన మీద వేల ఒక సహకారిని మనకిచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు మనకి ఏ పనిని అప్పగించాడో మనము గుర్తించాలి. దేవుడు మనకి ఏ తలాంతులను ఇచ్చాడో మనము గుర్తించాలి. ప్రభువు ఇచ్చిన ఆయా తలాంతులన్నిటిని కూడా మనం ఏం చేయాలి? భూమిని కొంత దువ్వి కొంతలో దాచిపెట్టి, దేవుడు వచ్చిన రోజు, అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన స్వస్థత వరం నువ్వే తీసుకో, నువ్వు అప్పగించిన పని మరలా నీ చేతికే అప్పగిస్తున్నాను. కొత్త ఆకాశం కొత్త భూమిలో నువ్వు మళ్ళా మనుషుల్ని సృష్టించుకుంటే వాళ్ళకి ఇచ్చుకో, ఇక నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అనేలాగానే ఉన్నారు ఈ రోజున విశ్వాసులు. నీకు ఇచ్చిన కొన్ని ఆధ్యాత్మిక వరాలను, ఆ తలాంతులను నువ్వు ఏం చేస్తా ఉన్నావు? దేవుడు నీకు 5 తలాంతులను ఇస్తే వాటిని 10గా చేయడానికి ప్రయాసపడుతూ ఉన్నావా? యజమానుడు నీకు ఇచ్చిన 2 తలాంతుల్ని 4 తలాంతులుగా చేయడానికి ప్రయాసపడుతూ ఉన్నావా? పాటలు పాడగలిగిన వరం నీకుండి కూడా పాటలు పాడరు. ప్రార్థన చేసే తలాంతు ఉండి కూడా వీలు కుదిరినప్పుడల్లా దేవుని సన్నిధికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని సంఘము నిమిత్తం, సంఘములో ఉన్న కుటుంబాల నిమిత్తం, సంఘములో ఉన్న సమస్యల నిమిత్తం, ఇదిగో సంఘ సభ్యులుగా ఎవరెవరు ఉన్నారో, వారు ఎటువంటి సమస్యలలో ఎటువంటి శ్రమలలో ఉన్నారో వాటిని బట్టి ప్రభు పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేయరు. దేవుడు యజమానుడు నీకిచ్చిన తలాంతుల్ని నువ్వు ఏం చేస్తా ఉన్నావు? 3 తలాంతుల్ని ఇచ్చాడు. ఇక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారు స్త్రీలు చెప్పాలి. మొట్టమొదటేమో యజమానుడు
పిల్లలారా తిరిగి రండని పిలిచాడు. పిలిచాడా పిలవలేదు? ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నామో చదువుకోలేదా? పిలిచాడు. పిల్లలారా తిరిగి రండి, నేను మీకు యజమానుడను. ఇప్పుడు వీళ్ళు తిరిగి రావాలి. ఎవరండి? నయోమి, రూతు, ఓర్పా, ముగ్గురు కూడా తిరిగి రావాలి. ముగ్గురికి తలాంతులనిచ్చాడు. అది ఏ తలాంతులైనా కావచ్చు. ముగ్గురికి 3 రకాల తలాంతులు ఇచ్చాడు. ఇప్పుడు ఈ ముగ్గురులో తిరిగి వచ్చిన వారు ఎవరు చెప్పండి? మాట విన్నవారు ఎవరు? దేవుని పనిని సక్రమంగా, దేవుని ఆలోచనని సక్రమంగా నెరవేర్చిన వారు ఎవరు? ఇద్దరే. ఎక్కడైనా సరే 10 మంది ఉంటే అందులో ఒకడు ఉంటాడు ఉల్లిపోడు. వాళ్ళని ఏమంటారు? ఉల్లిపోళ్ళు, కోతి చేష్టలు చేసేవాళ్ళు. మంచోళ్ళు క్రమంగా నడుచుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో కోతి చేష్టలు చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. పరిశుద్ధుల సమూహం 10 మంది ఉన్నారనుకోండి, ఆ పరిశుద్ధుల్ని చెడగొట్టడానికి, వాళ్ళ ఆలోచన మార్చడానికి అపరిశుద్ధుడు ఒకడు ఉంటాడు. అలాగనే ముగ్గురికి తలాంతులు ఇస్తే ఒకడేమో వ్యర్థపరిచాడు. ముగ్గురిని తిరిగి రమ్మని పిలిస్తే ఇద్దరే వచ్చారు, ఒకళ్ళు ఆగిపోయారు. తిరిగి వచ్చిన ఇద్దరెవరు? రూతు, నయోమి. మనము కూడా దేవుని సన్నిధికి ఏ ఉజ్జీవములో నుండి ఆరిపోయామో, ఏ ఉజ్జీవములో నుండి బయలు వెళ్ళిపోయామో, ఏ అగ్నిలో నుండి బయలు వెళ్ళిపోయామో, ఎటువంటి మంటలో నుండి బయలు వెళ్ళిపోయామో, స్తోత్రం, హల్లెలూయా. ఆ ఉజ్జీవములోనికి మరలా సంఘం ప్రవేశించాలి. ఆ మంటలోనికి మరలా సంఘం ప్రవేశించాలి. ఆ అగ్నిలోనికి మరలా సంఘం ప్రవేశించాలి. యావత్ సంఘం మొత్తం మరలా తిరిగి ఉజ్జీవింపబడాలి. ఏ వరములో నుండి నువ్వు బయటికి వెళ్ళిపోయావో, ఇదిగో ఒకప్పుడు నేను గంటల తరబడి ప్రార్థన చేసేదాన్ని, ఈ రోజున 10 నిమిషాలు కూడా అనుదినం ప్రార్థన చేయలేకపోతున్నాను. నీ మనస్సాక్షికి తెలుసు, ఆ ఆవేదన ఒక పక్క కృంగదీస్తానే ఉంటుంది. అయ్యో అయ్యో, నా ఆధ్యాత్మిక బ్రతుకు ఏమైపోతా ఉంది, నా స్థితిగతి ఏమైపోతా ఉంది, ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా ఉన్నాను. ప్రార్థన అంటే, ప్రార్థన ప్రారంభంలోనే వచ్చే నువ్వు ఇవాళ ప్రార్థన అంటే వాక్యం సగంలో వస్తున్నావు. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ కుటుంబ ప్రార్థన పెట్టిన ఆసక్తిగా వచ్చే నువ్వు ఈ రోజున ఒక్క ఆదివారం మాత్రమే కలుసుకుంటా ఉన్నావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మంట, ఏ ఉజ్జీవం, ఏ అగ్నిలో నుండైతే మనం వేరైపోయామో, ఇప్పుడు దేవుడు మరలా పిలుస్తా ఉన్నాడు. మరలా మన ఆ ఉజ్జీవములోనికి ప్రవేశించాలి. సంఘములో మరలా స్వస్థత కార్యాలు జరగాలి. సంఘములో దేవుని మహిమ మరలా ప్రబలాలి. సంఘములో ఉజ్జీవం మరలా రగులుకోవాలి. కట్టెకి నిప్పంటించినప్పుడు ఒక కట్టె నుండి ఇంకో కట్టెకి అగ్ని ఎలా పాకుతూ వెళుతుందో, సంఘములో నువ్వు మండితే నీ ద్వారా సంఘం మొత్తం మరలా మండాలి. మరలా నవ ఉజ్జీవము సంఘములో రావాలి. అలా వచ్చిన మనం మరలా దేవుడు మనకు ఒక పనిని అప్పగిస్తాడు. ఆ పనిని అప్పటి నుండైనా ప్రభు రాకడ వరకు సక్రమంగా నెరవేర్చాలి. మనం చదువుకున్న ఈ వాక్య భాగములో యజమానుని భర్తగా మనం చూసాం. అయితే సంఘానికి భర్త ఎవరండి? చెప్పాలి. సంఘానికి భర్త ఎవరు? సంఘం అంటే ఎవరు? సంఘానికి భర్త క్రీస్తు. అసలు సంఘం అంటే ఎవరు? మనమే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక దినాన గొర్రెపిల్ల వివాహ మహోత్సవము జరగబోతా ఉంది. ఆ దినాన మనమందరము కూడా మహిమ శరీరముగా మార్చబడతాం.
అందరూ మహిమ శరీరముగా మార్చబడి మనమందరము కూడా ఒక మహిమ కలిగిన సంఘముగా రూపాంతరము చెందినప్పుడు ఆ మహిమ కలిగిన సంఘాన్ని క్రీస్తు అనే గొర్రెపిల్ల వివాహము చేసుకొనబోతా ఉంది. అప్పుడు యజమానుడు మనకు కలుగబోతా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ కోణములో చూసుకున్నా కూడా దేవుడే మనకు యజమానుడు. పనిని అప్పగించిన యజమానునిగా చూసుకున్నా కూడా ఆయనే మనకు యజమానుడు. అంత మాత్రమే కాదు, మనల్ని ప్రతి దినము పోషిస్తూ ఉన్నది నిశ్చయముగా ఆయనే. మీరు ప్రతి దినము పస్తు లేకుండా పడుకొని నిద్రిస్తూ ఉన్నారంటే కీర్తనాకారుడు ఆయనను గురించి చెబుతూ అంటాడు కదా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏ లోటు లేకుండా, ఏ కొరత లేకుండా టయానికి అనుకున్నది కావాల్సింది తింటూ ఉన్నారు అంటే కేవలము నా దేవుని కృప మాత్రమే. మీ కళ్ళ ముందు మీ తలుపు తట్టి ఎంతో మంది మీ గృహము ఎదురుకు వచ్చి యాచన చేసుకుంటా ఉంటారు. అటువంటి పరిస్థితి దేవుడు నీకు కలుగ చేయలేదు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన పనిని నీకు అప్పగించాడు కదా, ఆ పనిని నువ్వు ఎంత మట్టుకు సక్రమంగా నెరవేరుస్తా ఉన్నావో అంత మట్టుకు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అదే చిన్న లాజిక్. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు అప్పగించిన పనిని గుర్తించి నువ్వు ఎంతవరకు ఆ పనిని సక్రమంగా చేస్తావో అంత మటుకు జీతము నీకు లభిస్తుంది. సంఘములో నువ్వు నిరుజ్జీవము చెంది, నువ్వు ఉజ్జీవాన్ని కోల్పోయి, నీ పనిని నిర్లక్ష్యము చేసి, దైవజనులు నీకు అప్పగించిన పనిని పక్కన పడేసి, దేవుడు అంటే భయము లేకుండా, భక్తి లేకుండా, క్రమము లేకుండా నువ్వు ఎప్పుడైతే చులకన భావముతో చూసి వెళితే వెళదాం, లేకపోతే లేదు, అనారోగ్యంగా ఉంది మనం వెళ్ళకపోయినా ఒరిగేదేమీ లేదు, ఈ ఒక్క ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే వచ్చే నష్టమేమీ లేదు అన్న తుచ్చమైన అభిప్రాయానికి ఎప్పుడైతే వస్తావో దుష్టుడు నీ కుటుంబంలో ప్రవేశిస్తాడు. అనుకోని విధముగా నీ కుటుంబము అప్పుల పాలైపోతూ ఉంది. అనుకోని విధముగా నువ్వు ఏ పని అయితే ఖచ్చితంగా జరిగిద్ది అనుకుంటావో నీ కళ్ళ ముందే అది జరగదు. నీ కళ్ళ ముందే అది అసఫలమైపోతా ఉండిద్ది. దేవుడు నీకు అప్పగించిన పనిని ఎంత మట్టుకు నువ్వు సక్రమంగా జరిగిస్తావో ఆయన అంత మట్టుకు నీకు జీతము అధికంగానే అనుగ్రహిస్తూ ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీ కుటుంబాల్లో సమృద్ధి లేకపోవడానికి కారణం, ఈ రోజున మీ జీవితాల్లో సమస్యలు వెంబడించడానికి కారణం, ఈ రోజున మీ కుటుంబాలని వేదన వెంబడించడానికి కారణం, ఈ రోజున మీ జీవితాలను సిగ్గు, అవమానము, ఏలుబడి చేయడానికి కారణం దేవుని పనిని నిర్లక్ష్య పెట్టారు. దేవుడు మీకు అప్పగించిన తలాంతులను నిర్లక్ష్యము చేశారు. దేవుడు మీకు ఇచ్చిన వరాలను నిర్లక్ష్యము చేశారు. దేవుడు మీ ద్వారా రగిలించిన ఉజ్జీవాన్ని ఆర్పేశారు. దేవుడు మీ ద్వారా మండించిన మంటను ఆర్పేశారు. కనుకనే దేవుడు మీకు అనుగ్రహించడం కూడా మానేశాడు. దేవుడు మీకు ఇవ్వడం కూడా మానేశాడు. అయ్యా, మా కుటుంబంలో ఎందుకు ఇటువంటి పరిస్థితి, మా జీవితంలో ఎందుకు ఇటువంటి పరిస్థితి, మా కుటుంబాల్లో ఎందుకు ఇటువంటి అననుకూల పరిస్థితి, ప్రతికూల పరిస్థితి అని ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు మీ ప్రార్థన ఆలకించడు. మీ స్వరాలు నాకు వినబడటం లేదు, మీ ప్రార్థన నా వీపు వెనుకకు వెళ్ళిపోయింది, మీ స్వరం అసలు నా సన్నిధిని చేరట్లేదు, నా సన్నిధిని చేరినా నాకు వినబడినా నేను దృష్టి ఉంచను. అందుకే విలాప గ్రంథము రాసేటప్పుడు ఇర్మియా ఎంతో ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. తన తల అంట కన్నీటి ఓటగా మారిపోయిందంట. తల ఏమైపోయింది? ఒక కన్నీటి ఓటగా మారిపోయింది. ఇర్మియాను గురించి చెప్పినప్పుడు థియాలజీ తెలిసిన వారందరూ కూడా ఏమంటారో తెలుసా? కన్నీటి ప్రవక్త అంటారు. కన్నీటి ప్రవక్త. ఎందుకు తెలుసా? ప్రభువా, ఈ ప్రజలను క్షమించు, నువ్వు జరిగించిన ప్రతి కార్యాన్ని మరిచిపోయా, నువ్వు అప్పగించిన పనిని
మరిచిపోయారు. నీ కార్యాన్ని నిర్వహించడం పక్కన పడేసి అన్య దేవతలను పూజించటం, విగ్రహాలను పూజించటం, వారి వారి పనిపాటలు చూసుకోవటం, వారి స్వప్రయోజనాన్ని ఆశించడానికి అలవాటు పడిపోయారు. అన్నప్పుడే దేవుడు ఆ మాట చెబుతుంది, చిన్నపిల్లలారా తిరిగి రండి, నేను మీకు యజమానుడిగా ఉంటాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ ఇదే పిలుపు నా దేవుడు నన్ను పిలుస్తా ఉన్నాడు. ఇదే పిలుపు ఇవాళ నా దేవుడు నన్ను పిలుస్తా ఉన్నాడు. దేవుని మందిరము పట్ల ఆసక్తి ఏమైపోయింది? ప్రార్థన అంటే నీకు ప్రారంభములో ఉన్న ఆసక్తి ఏమైపోయింది? సంఘాన్ని గురించి దేవుడు చెబుతూ ప్రకటన గ్రంథములు అంటాడు కదా, ఆదిలో ఉన్న ప్రేమ నీలో ఏమైంది? చల్లారిపోయింది. ఆదిలో ఉన్న ఉజ్జీవం చల్లారిపోయింది. సంఘములో చేర్చబడిన తొలినాళ్లలో ఉన్న ఆ ఆరాటం చల్లారిపోయింది. దేవుడు నీకంటూ ఒక పనిని అప్పగించాడు. దేవుడు నీకంటూ కొన్ని తలాంతులను ఇచ్చాడు. దేవుడు నీకు యజమానుడిగా ఉన్నాడు. ఆయన పనివానిగా దేవుడు నీకు అవకాశం ఇవ్వడమే ఒక భాగ్యం. మోషే గురించి దేవుడు చెబుతాడు కదా, తన ఇంటి పని అంతటిలో కూడా, ఇంటి నిర్వహణ అంతటిలో కూడా మోషే ఎవరండి? నమ్మకస్తుడు. నమ్మకస్తుడు. అలాగుననే సంఘం అనే దేవుని యొక్క గృహములో దేవుడు మనకి కొన్ని పనులను అప్పగించాడు. వాటిని మనము సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నామా? నెరవేరుస్తూ ఉన్నామా? ఎంతమంది మీలో ధైర్యంగా చెప్పగలరు? ఇంకెందుకు దేవుడు మీ సమస్యల నుండి మీకు విడుదల కలుగజేయాలి? ఎందుకు దేవుడు మీ రోగాల నుండి మీకు స్వస్థత కలుగు చేయాలి? ఉచితంగా ఆయన రక్తాన్ని చిందించి దేవుడు మిమ్మల్ని రక్షించడమే మనిషి విలువ పెట్టి కొనలేనంత విలువైనది. అంత మేలు దేవుడు చేశాక కూడా దేవునికి నమ్మకంగా లేకపోతే దేవుడు ఎందుకు నీ జీవితంలో కార్యము జరిగించాలి? దేవుడు ఎందుకు నీ కుటుంబంలో కార్యము జరిగించాలి? రోజంతా వారం అంతా మన పనులు మనం చేసుకుంటాం కదా. వారం అంతా మన పనులు ఈ చేతులు కాళ్ళతో చేసుకుంటాం. ఒక్క ఆదివారం మందిరంలోనికి వచ్చి ఒక్క అరగంట చేతులు ఎత్తి స్తుతిస్తున్నారా? కరెక్ట్గా 5 నిమిషాలు ఈ చేతులు ఇట్లా నిటారుగా లేపి ఉంచగానే ఇప్పుడు లేని నొప్పులు మొత్తం స్తోత్రం. హల్లెలూయా. అసలు వాక్యం చెప్పేటప్పుడు కూడా హల్లెలూయా చెప్పండి అమ్మా అంటే చేతులు ఎత్తరు. వారం అంతా మన పనులను చేసుకోవడానికి, ఇంటి పనులు చేసుకోవటానికి ఈ చేతి యొక్క ఎముకలకు సత్తువ కలుగజేయాల్సింది మాత్రం ఆయనే. కీళ్ళ నొప్పులు రాగానే అయ్యా డాక్టర్తో పని లేదు, లేడి పిల్ల గంతులు వేయునట్లుగా దుప్పి నీటి కొరకు ఎలా పరుగులెత్తుతుందో నా కాళ్ళ ఎముకలకు అటువంటి సత్తువ కలుగు చేయి. కీళ్లను ముట్టు స్వస్థపరచు, చేతులు ముట్టు స్వస్థపరచు. దేనికి అరగంట మోకాళ్ళేసి ప్రార్థన చేయలేవు. చేతులకి దేవుడు ఎందుకు సత్తువ కలుగు చేయాలిక? కాళ్లకు దేవుడు ఎందుకు సత్తువ కలుగు చేయాలి? ఆరోగ్యాన్ని దేవుడు నీకెందుకు ఇవ్వాలి? తన గృహములో దేవుడు నీకంటూ ఒక పనిని అప్పగిస్తే దానిని నమ్మకముగా నువ్వు చేయనందుకు దేవుడు నీకు ఎందుకు ఇవ్వాలి? నమ్మకస్తులకు మెండైన దీవెనలు కలుగుతాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథంలో దీనిని గురించి అనేక మార్లు ప్రస్తావిస్తాడు. నమ్మకముగా ఉండేవానికి మెండైన దీవెనలు అనుగ్రహింపబడతాయి. మోషేని ఎలా దేవుడు దీర్ఘాయుష్మంతునిగా ఆశీర్వదించాడు. మోషే కళ్ళకంట 80 ఏళ్ల వయసులో కూడా ఎటువంటి మసకబారుతనం లేదంట. 80 ఏళ్ళు వచ్చినా కూడా మోషే గారికి అసలు మసకబారుతనమే లేదంట. దేవుడు అంత ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కారణం ఏంటి? అంత బలాన్ని ఇవ్వడానికి కారణం ఏంటి? అంతగా దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటి?
దేవుని ఇంటి పని అంతటిలో కూడా ఎవరు? ఆయనకి దేవుడే ఒక ఏ గ్రేడ్ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? నమ్మకస్తుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు అప్పగించిన పనిని మనము నమ్మకముగా జరిగించాలి. వివాహ మహోత్సవములో మనం ఆయనను పెండ్లాడేటప్పుడు పరిశుద్ధ దేవదూతల ఎదుట, మహిమ కలిగిన సంఘమంతటి ఎదుట, కెరూబులు, శరాపులు, దూతగణ ప్రవీణులందరి ఎదుట బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన నిన్ను సన్మానించాలి. తీర్పులో నిలవబడినప్పుడు కూడా దేవుడు నీ మీద ఉమ్మి వేయకుండా, ఇదిగో నీలో ప్రేమ చల్లారిపోయింది, ఉజ్జీవం చల్లారిపోయింది, భక్తి చల్లారిపోయింది, ఆదిలో ఉన్నట్లుగా కడవరి దినాల్లో నువ్వు ఉండలేదు అని దేవుడు నీ వైపు వేలెత్తి చూపకుండా ఏమనాలో తెలుసా? బలా నమ్మకమైన నా గృహ నిర్వహణ అంతటిలో నమ్మకంగా ఉన్నావని యజమానుడు మనల్ని సన్మానించాలి. యజమానుడు వివాహము చేసుకుని ఆ మహిమలోనికి చేర్చబడటానికి మనము యోగ్యులముగా ఉండాలి. యజమానుడు అందించి ఆ పోషణ అందుకోవడానికి మనము ఎప్పుడు కూడా ఆయనకి సమీపముగా ఉండాలి. మనము యజమానుడి పనిలో నమ్మకముగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు, యజమానుడు వాడుకునే పాత్రగా అని. యజమానుడు వాడుకునే పాత్రగా మనం ఉండాలి. మన యజమానుడు ఎవరు చెప్పాలి. మన యజమానుడు ఎవరు? మంటలో నుండి మనము వేరైపోయినా కూడా ఈ శుభవేళ మరలా దేవుడు నీకు ఒక పిలుపునిస్తా ఉన్నాడు. ఏమనో తెలుసా? తిరిగి రా. మోయాబు దేశానికి వెళ్ళి శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్న నయోమి కుటుంబాన్ని, యజమానులను కోల్పోయిన ఆ 3 స్త్రీలను దేవుడు మరలా బెత్లెహేముకు పిలుస్తున్నాడు. ఏమని? తిరిగి రా. 2 వచ్చారు, ఒకళ్ళు నష్టపోయారు. నువ్వు ఆ 2 జాబితాలో ఉంటావో, నష్టపోయినా ఒకదానిగా ఉంటావో, నిన్ను నువ్వే స్వపరీక్ష చేసుకొని నిర్ణయించుకోవాలి. ఆ 2 గుంపులో నువ్వు ఉంటావో, ఆగిపోయిన ఒకని గుంపులో ఉంటావో, ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావో, విడువబడే గుంపులో నువ్వు ఉంటావో, దేవుని వివాహ మహోత్సవములో ఉంటావో, నిత్య నరకాగ్నిలో ఉంటావో, నువ్వే నిర్ణయం చేసుకోవాలి. నా దేవుడైతే తన అగ్ని వంటి మాటను ఇవాళ నీతో చెబుతా ఉన్నాడు. ఏమనో తెలుసా? తిరిగి రా. తిరిగి వస్తే ఏమి కలుగుతుంది? దేవుడు ఒక పనిని అప్పగిస్తాడు. ఆ పనిని నమ్మకంగా నెరవేరిస్తే దేవుడే మన కుటుంబాలను పోషిస్తాడు. ఇక అది మొదలుకొని మన కుటుంబములో నిత్యము సమృద్ధి, సమృద్ధి, సమృద్ధి. మన కుటుంబములో సమాధానం, మన కుటుంబములో నెమ్మది. ఏడుపు అనేది మనము చూడకుండా మన కుటుంబాలను దేవుడు మరలా వెలిగించబోతా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రూతు మరల బెత్లెహేముకు వచ్చి బోయజు అనబడే క్రీస్తుని వివాహమాడినప్పుడు ఎటువంటి సమృద్ధి నయోమి, రూతు అనుభవించారో, మరలా మనము తిరిగి వచ్చిన తోడనే దేవుడు మనకు అటువంటి సమృద్ధిని కలుగ చేయబోతా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మన ఆలోచన ప్రతిదీ కూడా దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. దేని కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నామో, పనివాణి తలంపు ప్రతిదీ కూడా ఆ యజమానుడు నెరవేర్చబోతా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది నువ్వు విశ్వసించగలిగితే చాలు. విశ్వసించి నమ్మకముగా ఆయన సంఘములో దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను నీవు అభివృద్ధి చేస్తే చాలు. ఆయన సంఘములో దేవుడు నీకు అప్పగించిన పనిని సక్రమంగా నెరవేరిస్తే చాలు. ఎక్కడ కుటుంబ ప్రార్థన అంటే అక్కడికి పరుగులెత్తాలి. ఎక్కడ సభలంటే అక్కడికి పరుగులెత్తాలి. ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి పరుగులెత్తాలి. మందిరములో పలానా పని, మందిరములో పలానా కోట, మందిరములో పలానా సభ ఏర్పాటు చేస్తున్నామంటే ముందడుగు ఎవరిది ఉండాలి?
ఎవరిది ఉండాలండి? మనదే ఉండాలి. అప్పుడు ఏ మనుష్యులైతే మనల్ని గురించి అవమానకరంగా మాట్లాడారో అదే మనుష్యుల ఎదుట సాక్షాత్తు ఆ యజమానుడు ఏమంటాడో తెలుసా? బలా నమ్మకమైన నా మంచి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా సన్మానింపబడే గుంపులో నువ్వుంటావో, దేవుడు దూషించే గుంపులో నువ్వుంటావో, ఈ దినానైనా నువ్వు నిర్ణయం చేసుకో. దేవుడు మరలా నీకు ఒక పిలుపునిస్తా ఉన్నాడు. దేవుడు మరలా సంఘానికి ఒక పిలుపునిస్తా ఉన్నాడు. ఆరంభములో ఏ ఉద్యమం ఉందో మరలా సంఘం ఆ ఉద్యమంలోనికి ప్రవేశించాలి. ఆరంభములో ఏ అగ్ని సంఘములో మండిందో మరలా సంఘము ఆ అగ్నిని మండించాలి. ఆరంభములో ఏ మంట సంఘములో మండిందో మరలా ఆ మంటలోనికి సంఘము ప్రవేశించాలి. ఇదిగో ఉపవాస ప్రార్థనలు సంఘము చేస్తూ ఉండగా ఈ చుట్టుప్రక్కన ప్రాంతాలన్నీ కూడా దేవుని మహిమ, దేవుని వాక్యములోని మహిమ, అలనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు నిలిచి బోధిస్తూ ఉండగా ఆయన మాటలోని మహిమ ప్రబలి అనేకులను ఎలా మార్చివేసిందో, సంఘము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, సంఘము ఉజ్జీవింపబడుతూ ఉన్నప్పుడు, సంఘములో దేవుని వాక్యము వెత్తబడుతూ ఉన్నప్పుడు దానిలోని ప్రభావం, దానిలోని మహిమ, దానిలోని వెలుగు ఇదిగో ఈ సంఘములో నుండి బయటకు వెళ్ళి ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా నా దేవుని కొరకు పట్టబడాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ అగ్ని మరలా సంఘములో మండాలి, ఆ మంట మరలా సంఘములో మండాలి, ఆ ఉజ్జీవం మరలా సంఘములో మండాలి. దానికి ఇదే తరుణం. దేవుడు పిలుస్తా ఉన్నాడు, చిన్నపిల్లలారా తిరిగి నేను మీకు యజమానుడను. స్తోత్ర, హల్లెలూయా. ఇవాళ స్వపరీక్ష చేసుకో. దేవుడు నీకు ప్రార్థన అనే వరాన్ని ఇచ్చాడా? దాన్ని మెరుగుపెట్టు. దేవుడు నీకు విశ్వాసం అనే వరాన్ని ఇచ్చాడా? దాన్ని మెరుగుపెట్టు. దేవుడు నీకు గాన పరిచర్య చేసే వరం ఇచ్చాడా? దానిని మెరుగుపెట్టు. దేవుడు నీకు సహకరించే వరాన్ని ఇచ్చాడా? దానిని మెరుగుపెట్టు. దేవుడు నీకు స్వస్థత వరాన్ని ఇచ్చాడా? దానిని మెరుగుపెట్టు, అభివృద్ధి చేయి. దేవుడు నీకు ఏ ఏ తలాంతులను ఇచ్చాడో వాటిని అభివృద్ధి చేస్తూ ఇదిగో మనము ఉరకలు వేస్తూ పరుగులెత్తుతూ ఉంటే, మన వెనక దూతలు సమూహముతో కూడా వస్తూ ఉంటే దేవుని మహిమను మనలో అనేకులు చూడాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే ముఖములో ఇదిగో ప్రజలు ఎలా వెలుగును చూశారో మన ముఖములో అన్యజనులు దేవుని యొక్క వెలుగును చూడాలి. హల్లెలూయా. మనము ప్రత్యేకముగా వెళ్ళి క్రీస్తు మీ కొరకు చనిపోయాడమ్మా, క్రీస్తు మీ కొరకు సిలువ వేయబడ్డాడమ్మా అని కేకలు వేసి రంకెలు వేసి సువార్త చెప్పనవసరం లేదు. నువ్వు నిలవబడగానే నీలో దేవుని రూపము కనబడితే చాలు. స్తోత్రం, హల్లెలూయా. అలా నువ్వు ఉంటావో ఇవేవి నాకు అవసరము లేదు అని విడువబడే గుంపులో నువ్వు ఉంటావో నువ్వే నిర్ణయించుకో. మోకరించండి, తలలు వంచండి, అందరం ప్రార్థన చేద్దాం.